श्रीगुरुभ्यो नमः। हरि ओम। ओम नमो अस्तु सर्पेभ्यो एके च पृथिवी मनो ये अंतरिक्षे ये दिवितेभ्यः सर्पेभ्यो नमः। ये दोरोचने दिवो ये वा सूर्यस्य रश्मिषु येषामप्सुतः कृतं तेभ्यः सर्पेभ्यो नमः। భక్తులకి మనవి, కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలం తాటిపర్తి గ్రామంలో వేంచేస్తున్నటువంటి శ్రీ వల్లీ దేవసేన సమేత స్వయంభూ శ్రీ సంతాన సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవస్థానం. ఈ యొక్క దేవస్థానంలో విశేషం ఏంటంటే, ఈ యొక్క స్వామివారి పేరు ఈవిడి వల్లి, ఆవిడ దేవసేన సమేత స్వయంభూ సంతాన సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు. ఈ యొక్క టెంపుల్లో స్వామివారు పుట్టతో నివసిస్తూ ఉంటారు. స్వామి 87 సంవత్సరాల పుట్ట యొక్క వయస్సు, అలాగే 21 అడుగుల స్వామివారు పూర్వం నుంచి సంచరిస్తూ ఉండేవారు. ఆయన సంతానమే ఇప్పుడు సంచరిస్తూ ఉన్నారు. అలాగే ప్రతి మంగళవారం కూడా విశేషంగా అభిషేకాలు అర్చనలు జరుగుతూ ఉంటాయి. ఇక్కడ ఏ అభిష్టానికైనా 3 మంగళవారాలు కానీ 5, 7, 11, 21 ఈ సంఖ్యల గల మంగళవారాలు ఈ యొక్క స్వామివారిని శ్రద్ధాభక్తులతో ఎవరైతే అర్చన చేసుకుంటారో, అభిషేకం చేసుకుంటారో అనుకున్న అభిష్టాన్ని సిద్ధింపజేస్తారు స్వామి. అట్లాగే సుబ్రహ్మణ్య షష్ఠికి కొన్ని వేలాది సంఖ్యలో భక్తులు తరలి వచ్చి స్వామివారి యొక్క దర్శనానికై వస్తూ ఉంటారు. అందులో భాగంగా ఆ రోజు స్వామివారికి ఉదయం మహాన్యాసపూర్వక రుద్రాభిషేకాలు పూర్తి చేసిన తర్వాత సంతానం లేనటువంటి ఆడవాళ్ళు లేనటువంటి వారు రావడం జరుగుతుంది. ఆ రోజు స్వామికి మహాన్యాసంతో అభిషేకం అయిన తర్వాత వాళ్ళు నాగుల చీరలు పట్టుకొస్తారు. ఆ యొక్క నాగుల చీరలన్నీ కూడా పుట్ట దగ్గర పెట్టి స్వామివారికి షోడశోపచారంగా అర్చన చేసి నల్ల మిరియాలు నేతితో కలిపి స్వామివారికి నివేదన చేసి సంతానం లేనటువంటి ఆడవాళ్ళకి ప్రసాదంగా ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళ దీక్ష తీసుకొని నల్ల మిరియాలు అట్టిపండులో ఉంచుకొని పంటికి తగలకుండా ఆహారంగా తీసుకున్న తర్వాత మా ఆలయం వెనక భాగంలో ఉన్నటువంటి ఉగ్రషష్ఠి మండపం ఉంది. ఆ యొక్క ఉగ్రషష్ఠి మండపంలో ఈ యొక్క ఆడవాళ్ళందరూ కూడా రమారమే ఒక 2500 మంది ఆడవాళ్ళు దీక్షలు తీసుకుని నిద్ర చేయడం వల్ల స్వామివారి యొక్క పరిపూర్ణ అనుగ్రహంతో సంతానం అనేటువంటిది కలుగుతుంది. మరలా అదే సంవత్సర కాలంలో స్వామివారి యొక్క దగ్గరకు వచ్చి పాపను కానీ బాబును కానీ ఇక్కడికి తీసుకురావడం అది జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే వాళ్ళు పుట్టిన తర్వాత ఇక్కడ పేర్లు అవి కలుపుకోవడం చాలా విశేషం. అలాగే అన్నప్రాసనలు కానీ అక్షరాభ్యాసాలు కానీ ఇక్కడ చేసుకుంటూ ఉంటారు. ఇది యొక్క ఆలయం యొక్క విశిష్టత. శ్రీ గురుభ్యో నమః.